హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 105. ఇప్పుడు వరకు జరిగిన కథ ఏంటంటే, కీచకుడు మరణ వార్తను విన్న సుయోధనుడు అది చేసింది పాండవులని అనుమానపడతాడు. అందులో భాగంగా విరాట్ రాజుపై యుద్ధాన్ని ప్రకటిస్తారు. ముందుగా సుసేనుడు విరాటుడి గోవుల్ని ముట్టడిస్తే విరాటుడు యుద్ధానికి దిగుతాడు. ఆ తర్వాత సుయోధనుడు వాళ్ళతో యుద్ధం చేస్తే పాండవులు బయటకు వస్తారని పన్నాంగం పడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సుశర్మ తన సేనలతో మత్స్యదేశం మీదకు దండెత్తాడు. చారుల వల్ల గోసమూహములు ఎక్కడ ఉన్నాయో తెలుసుకొని వాటిని పట్టుకోవడానికి ముందుకు సాగుతాడు. విరాటుని గోసమూహములు ఆక్రమించి మళ్లిస్తున్నాడు. గోసమూహములు రక్షకులుగా ఉన్న గోరక్షకులు సుశర్మ సేనలతో పోరాడుతున్నారు. కానీ సుశర్మ సేనలు దాటికి ఆగలేకపోతున్నారు. వారందరూ వెంటనే విరాట్ రాజు వద్దకు పరిగెత్తారు. వారిని చూసి విరాటుడు సభాసదులు వారికి ఏమైందో అని భయపడ్డారు. మహారాజా, త్రిగర్తాధీశుడు సుశర్మ తన సేనలతో వచ్చి మన గోసమూహములను మళ్లించుకుపోతున్నాడు. తమరు వచ్చి కాపాడాలని అని మొరపెట్టుకున్నారు. విరాటుడు ఆశ్చర్యపోయాడు. అదేమిటి, మీరు చెప్పుతున్నది నిజమేనా? ఇదివరకు మన చేతిలో చావు దెబ్బ తిన్నాడు కదా, ఇంతలోనూ సుశర్మకు అంత ధైర్యం ఎలా వచ్చింది అంటూ మంత్రులను చూసి, ఇప్పుడు మనం మన సేనలతో వెళ్ళి సుశర్మతో యుద్ధం చేయాలి, లేకపోతే మన పశుధనం మనకు దక్కదు, వెంటనే యుద్ధానికి సిద్ధం కండి అని ఆజ్ఞాపించాడు. విరాటుడు కూడా యుద్ధానికి సిద్ధమయ్యాడు. చారు వల్ల సుశర్మ గోగణాలతో ఎటు వెళ్తున్నాడో తెలుసుకొని ఆ వైపుకు తన సేనలను మళ్లించాడు. విరాటుని పెద్ద తమ్ముడు శతానీకుడు, మరొక తమ్ముడు మదిరాసుడు, అతని తమ్ముడు సూర్యదత్తుడు తమ తమ సేనలతో విరాటుని వెంబడించారు. విరాటుని కుమారుడు శంకుడు కూడా తన శంఖాన్ని భయంకరంగా పూరిస్తూ యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఈ సమర సన్నాహాలు చూసి ధర్మరాజు తన తమ్ముళ్ళు భీమ, నకుల, సహదేవులతో కూడి విరాటుని వద్దకు వచ్చాడు. మహారాజా, నేను ఇదివరకు ఒక ఋషి వద్ద ఎన్నో అస్త్రశస్త్రములను అభ్యసించాను. నాకు యుద్ధం చేయడంలో ప్రావీణ్యం ఉంది. తమరు యుద్ధానికి వెళుతుంటే నేను ఊరుకుండడం న్యాయమా? అందుకని నేను కూడా తమరి వెంట యుద్ధానికి వస్తాను అన్నాడు. విరాటుడు సరే అన్నాడు. వెంటనే ధర్మరాజు తన తమ్ముళ్ళు భీములు, నకులు, సహదేవులను రమ్మని సైగ చేశాడు. మహారాజు, ఇతడు మన వంటవాడు కదా, మీకు తెలుసుగా, ఇతను మల్లయుద్ధంలో నేర్పరి, యుద్ధంలో మనకు అవసరమవుతాడు. ఇతను తామగ్రంథి, అశ్వపాలకుడు, పైగా యుద్ధంలో ప్రావీణుడు. ఇతను తంత్రిపాలుడు, ఇతనికి యుద్ధ క్రీడలో ప్రవేశం ఉంది. అందుకని వీరిని యుద్ధానికి పిలుచుకుపోవడం యుక్తమని తోస్తుంది అని అన్నాడు. విరాటుడు శతానీకుని పిలిచి వారికి కూడా రథాలు సిద్ధం చేయమన్నాడు. అందరితో కలిసి విరాటుడు సుశర్మ గోవులను మరలించిన వైపుకు తన సేనలను నడిపించాడు. సుశర్మ సేనలను చేరుకున్నాడు. సుశర్మ సేనలకు విరాటుని సేనలకు ఘోర యుద్ధం జరిగింది. శతానీకుడు తన సేనలతో సుశర్మ సేనలను ముట్టడించాడు. మదిరాసుడు కూడా తన సేనలతో సుశర్మ సేనలను నుగ్గు చేస్తున్నాడు. సూర్యదత్తుడు కూడా తన సేనలతో సుశర్మ సేనలను కకావికలం చేస్తున్నారు. విరాటుడు కూడా యుద్ధ రంగంలో ఎక్కడ చూసినా తానే అయ్యి యుద్ధం చేస్తున్నాడు. విరాటుడు సుశర్మ రథాన్ని చూశాడు. వెంటనే తన రథాన్ని ఆ వైపుకు పోనీయమన్నాడు. విరాటుడు సుశర్మను యుద్ధంలో ఎదుర్కొన్నాడు. ఇద్దరూ భయంకరంగా యుద్ధం చేస్తున్నారు. విరాటుని దాటికి తట్టుకోలేక సుశర్మ సేనలు తిరిగి మొహం ముట్టాయి. ఇంతలో సూర్యాస్తమయం అయింది. చీకట్లు అలుముకున్నాయి. కళ్ళు కనపడక అందరూ యుద్ధం ఆపారు. కొంతసేపటికి చంద్రోదయం అయింది. 12 వెన్నెల కాసింది. ఆ వెన్నెల వెలుగులో మరలా ఇరుపక్కల సేనలు యుద్ధానికి తలపడ్డాయి. సుశర్మ రొట్టించిన ఉత్సాహంతో యుద్ధ రంగానికి వచ్చాడు. విరాటుని సారథిని, గుర్రాలను చంపాడు. విరాటుని పట్టుకున్నాడు. తన రథం మీదకు లాగాడు. పెద్దగా సింహనాదం చేశాడు. విజయ దుందుబులు మోగించాడు. విరాటుని సుశర్మ పట్టుకున్నాడు అనే వార్త అందరికీ తెలిసింది. ధర్మరాజు భీముని పిలిచాడు. భీమా, ఈ విరాటుని కొలువులో మనం తలదాచుకొని బతుకుతున్నాము. సుశర్మ విరాటుని బందీగా పట్టుకున్నాడు. అతన్ని విడిపించడం మన ధర్మం. సుశర్మను వెంబడించి విరాటుని విడిపించుకొని రండి అని అన్నాడు. అన్నయ్య, అదెంత పని, నువ్వు తమ్ముళ్ళు చూస్తూ ఉండండి. ఇదిగో ఆ మద్ది చెట్టు పెకలించి శత్రుసేనను చావగొడతాను. ఆ సుశర్మ మనగొడుస్తాను, విరాటును విడిపిస్తాను అని అన్నాడు. ధర్మరాజు నవ్వి, భీమా, నువ్వు అలా చేస్తే నువ్వు భీముడు అని అందరికీ తెలిసిపోతుంది. మన అజ్ఞాతవాసం భగ్నం అవుతుంది. కాబట్టి మామూలుగా విల్లు అమ్ములతో యుద్ధం చెయ్యి. నకుల, సహదేవులు నీకు చక్రరక్షకులుగా ఉంటారు అని అన్నాడు. భీముడికి ఒకంత నిరాశ కలిగింది. అన్న మాట ప్రకారం చెట్లు జోలికి పోకుండా, అన్నయ్య తమరు చెప్పినట్లే చేస్తాను,
నా భుజబలంతో శత్రువులను ఓడిస్తాను, విరాట్ను తెచ్చి తమరికి అప్పగిస్తాను అని పలికాడు. అంతటా ధర్మరాజు తాను ముందుండి సేనలను నడిపించాడు. త్రిగర్త సైనికులు అది చూసి ధర్మరాజు మీదకు బాణాలు కత్తులతో దాడి చేశారు. భీముడు శత్రువులను రథాల విరగ్గొట్టాడు, సారథులను చంపాడు. ధర్మరాజు సుశర్మను ఎదుర్కొని యుద్ధం చేస్తున్నాడు. అది చూసి సుశర్మ రథంలో ఉన్న విరాటుడు పక్కనే ఉన్న గద ఒకటి తీసుకుని రథం మీద నుండి కిందకు దూకి సుశర్మను గదతో మోదాడు. అదే అదునుగా భీముడు సుశర్మ రథం మీదకు దూకాడు. సుశర్మను పట్టుకొని అతడి చేతులు విరిచి పట్టుకొని సింహనాదం చేశాడు. సుశర్మ సేనలు ఆశ్చర్యపోయాయి. సుశర్మ చక్రరక్షకులు పారిపోయారు. సుశర్మ సైనికులు వెనుకకు తిరిగారు. భీముడు వారిని వెంబడించి తరిమాడు. సుశర్మ తోలుకుపోతున్న పశు సంపదను తరలించాడు. గారు ధర్మరాజుతోనూ నకుల సహదేవులతోనూ విరాటుని వద్దకు వచ్చాడు భీముడు. విరాటుడు సంభ్రమాశ్చర్యాలతో వారిని అభినందనలతో ముందుచేస్తాడు. ధర్మరాజును చూసి, మీరు నా ధనమాన ప్రాణములు కాపాడారు. దానికి ప్రతిగా నేను మీకు ఏమి ఇచ్చుకోగలను? నా రాజ్యాన్ని తమరికి సమర్పించుకుంటాను. ఇది మీరు కాపాడిన శరీరం. ఈ రాజ్యం మీరు జయించినది. ఈ మత్స్య దేశాన్ని స్వీకరించండి, నన్ను రక్షించండి అని వేడుకున్నాడు విరాటుడు. ధర్మరాజు విరాటును చూసి, మహారాజా, ఇది మీకు నా మీద ఉన్న మన్నన. మీరు విజయోత్సాహంతో మత్స్యనగరముకు విజయం చేయడం కన్నా వేరు ఆనందం నాకేముంటుంది? అయినా నేను చేసినది ఏమున్నది? దీనికి ఇంత పొగడవలనా రాజా అన్నాడు ధర్మజుడు. విరాటుడు ధర్మరాజు వైపు చూస్తూ, కంక, నాకు అర్థం కాని విషయం కానీ ఒకటి ఉంది. ఇప్పుడు నువ్వు చేసింది నాకు ఉపకారమా? నా మీద పని చేస్తున్నందుకు సేవా తత్పరమా, లేక కృతజ్ఞత, లేక నా మీద కృప, లేక అశేష శత్రు సంహారం ఆచరించే కీర్తి పొందుదామనా? ఏ కారణాలతో నువ్వు ఈ శత్రు సంహారం చేశావు? ఈ వంటలవాడు ఏమిటి? ఇతని పరాక్రమం ఏమిటి? ఆ యుద్ధం చేయడం ఏమిటి? వ్యతిరేకత నన్ను యుద్ధంలో గెలిపించింది. ఈ అశ్వశిక్షకుడు, ఈ గోపాలుడు వీరిద్దరి యుద్ధంలో గాయపడకుండా శత్రు సంహారం చేసింది. ఆపదలో ఉన్నప్పుడు సాయం చేసిన వాడిని నిజమైన మిత్రుడు. కంక, నీ మైత్రిని నేను మరువలేను. నీ ఇష్టం వచ్చిన కోరిక కోరు. గజమల, యహుముల, కాంచనముల, రత్నముల, వైడూర్యముల, దేవతాకాంతుల పూలు అందగెత్తల, నానావిధ భోగభాగ్యాల మీ ఇష్టం కోరుకోండి, అవి నేను మీకు సమర్పించుకుంటాను అన్నాడు విరాటుడు. అది విని ధర్మరాజు, పాండవులు, మహారాజా, ఈ విధంగా మమ్మల్ని గౌరవించడమే మాకు ఎంతో ఎక్కువ. దీనికంటే తమరు ఇస్తానన్న కానుకలు విలువైనది కావు కదా. మనం అందరం నగరానికి చేరుకున్న తర్వాత మమ్మల్ని తగు రీతిలో సత్కరించండి అని అన్నారు. ధర్మరాజు విరాటును చూసి, మహారాజా, నాది ఒక మనవి. మీరు కోరుకున్నామన్నారు కాబట్టి కోరుకుంటున్నాను. ఈ సుశర్మను, అతని బంధుమిత్రులను సైన్యంగా విడుదల చేయండి. అదే నేను కోరుకునేది. వెంటనే ఈ విజయవార్తను మన నగరంలో ప్రకటించండి, విజయోత్సవాలు జరిపించండి అని అన్నాడు. ధర్మరాజు కోరిక ప్రకారం విరాటుడు సుశర్మను, అతని బంధుమిత్రులను, సైన్యాన్ని విడుదల చేశాడు. ఆ రాత్రి అక్కడే గడిపి మర్నాడు రాజధాని విరాట నగరానికి ప్రయాణమయ్యారు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.